ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఫిఫైన్ యాంప్లీ గేమ్ ఏ8 గేమింగ్ మైక్రోఫోన్. యాక్చువల్గా పాడ్కాస్ట్ స్ట్రీమింగ్ వాయిస్ ఓవర్కి ఒక కండెన్సర్ మైక్రోఫోన్ అని చెప్పొచ్చు. మీరు దీన్ని డైరెక్ట్గా మీ విండోస్ మ్యాక్ ఇంకా అలాగే ఏవైతే PS4 PS5 ఉంటాయో సో వాటికి కనెక్ట్ చేసి డైరెక్ట్గా స్ట్రీమ్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. నాకు తెలిసి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి వీడియోలో అన్బాక్సింగ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇదే ఆ మైక్కి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి మనకు బాక్స్ మీద చూసుకుంటే యాంప్లిఫై గేమ్ ఏ8 అని దీని మోడల్ నెంబర్ 55 అనేది కనిపిస్తుంది అనమాట. సో మైక్ మనకు టోటల్గా ఇలా అయితే ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక యూజర్ గైడ్ అయితే ఉంటుందన్నమాట. ఎలా మనం యూజ్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇదే బాక్స్లో మనకు మైక్ అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు బ్లాక్ కలర్లో చూడడానికి చాలా యూనిక్గా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో దీంట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఒక పాప్ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు ఎయిర్ రాకుండా. సో దాని తర్వాత టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది మన పీసీ ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసుకోవడానికి. ఇక దీని తర్వాత ఒక స్క్రూ టైప్ లాంటిది ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ఏదైనా సరే స్టాండ్ ఉందనుకోండి, ఆ స్టాండ్కి మనం ఈ మైక్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. ఇవి మనకు టోటల్గా బాక్స్లో మైక్తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్ అనమాట. ఇక ఫైనల్గా మైక్ విషయానికి వస్తే చూడొచ్చు చాలా యూనిక్గా అయితే ఉంటుందన్నమాట. ఏదైతే మనకు పాప్ ఫిల్టర్ ఉంటుందో దాన్ని సింపుల్గా ఇలా ప్రెస్ చేసి సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టాండర్డ్గా ఇది మనకు సెట్ అవుతుంది. ఇక తర్వాత దీంట్లో మనం చూసుకుంటే కింద టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5mm పోర్ట్ అయితే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో వాల్యూమ్ అనేది మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒక రొటేటర్ అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మనకు కింద స్టాండ్ ఉంటుందో దీన్ని మనకు నచ్చినట్లుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. ఇక తర్వాత చాలా సింపుల్గా కేబుల్ యూజ్ చేసుకొని మన పీసీ ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా నేనైతే కనెక్ట్ చేశాను. ఇక దీని తర్వాత ఇక్కడ చూడొచ్చు పైన మనకు గ్రీన్ లైట్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటే వాయిస్ తీసుకోదన్నమాట ఆడియో. అది గ్రీన్ కలర్లో ఉండే విధంగా చూసుకుంటేనే మనకు వాయిస్ అనేది అంటే మన ఆడియో అనేది తీసుకుంటుందని అర్థం. ఇక తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు RGB లైట్స్ ఉంటాయి కదా, సో వీటిని కూడా మనకు నచ్చినట్లుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్లోనే మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. దీన్ని సింపుల్గా ఒకసారి ట్యాప్ చేసామంటే చాలు. సో RGB లైట్స్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు యూనిక్గా ఈ RGB లైట్స్ అనేవి సెట్ చేసుకొని మీ డెస్క్ మీద పెట్టుకొని మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు దీని రియల్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది లైవ్లో మాట్లాడి వినిపిస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా వినొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో వింటున్నారో అదంతా నేను ఇదే మైక్ని యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం క్రిస్టల్ క్లియర్గా మన ఆడియో అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ మీరు స్ట్రీమింగ్, వాయిస్ ఓవర్, పాడ్కాస్ట్ లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఆడియో క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఈ మైక్రోఫోన్లో. ఖచ్చితంగా మీకైతే ఈ మైక్రోఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇది టోటల్గా ఈ మైక్రోఫోన్కి సంబంధించి అన్బాక్సింగ్ ఇంకా అలాగే డీటెయిల్డ్ వీడియో. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.